చిన్నగిరెడ్డిని కానీ ఎవరన్నా కానీ చిన్న కొట్టుకో. ఏమయ్యా ముక్కులేకి దొరుకుతుంది పట్నేళ్ళు. అట్లే కొట్టుకుంటాను. అట్లనే శంకరన్న కంటే ముందు కొట్టావు. నేను వస్తా ఉన్నాను. మాకేం పడి అక్కడంతా ఏమో మళ్ళీ తెలిసింది నీ కోటి కట్టించాలి పెద్దగా. మాకేం పడి అక్కడంతా మాకు కొట్టుకునేది అలవాటేలే. ఇంకేమే రోజు కొట్టుకుంటావా? అవునరా. రోజుకి ఎన్నిసార్లు? ఏమో దిక్కు తెలియదు. ఎన్నిసార్లు కొట్టుకుంటారా? ఏం దిక్కు తెలియకుండా కొట్టుకుంటావా? మాకు కొట్టుకొని అలవాట్లే బాగా రోజు. అందుకే నా పొగులు గొర్రెలేకి పోయేదే. గొర్రెల కాడ పోయేది కొట్టుకునేది. ఇక్కడైతే మా కొట్టుల్లో కొట్టుకోవచ్చు కదా. మేమంతా ఎండకాడే కొట్టుకునేదే. చిన్నకాడ ఎట్లా? పరుపుల మీద పెళ్ళాములు వాళ్ళు పక్కనే ఉంటారా? ట్రైనింగ్ పెళ్ళాములు పోయి ట్రైనింగ్ ఇస్తారా? వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు చూస్తుంటారు. మీరు మేము కొట్టుకుంటాం. వాళ్ళు చూసేదే. పిల్లలు గిన్నెలు తెచ్చేదే. గిన్నెలు తెచ్చేది. ఎట్లా కొట్టుకుంటే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తా. నువ్వా? అందుకే బుర్రకాయలు కొట్ట నాశనం చేసి పెడతాండవు. ఎవరు వెళ్ళి ఎలా అనుకుంటాడు? అట్లే కొట్టుకున్నాడు. పక్కనే సీకలు కొట్ట డైరీ పైన పెట్టలు తిన్నా. ఇది పెట్టలేదా? మహమ్మద్రి ఎక్కడ ఉన్నావరా? ఏడమ్మా ఏడా సీకలు కొట్ల. మహమ్మద్రి ఇప్పుడు అది కాక నాకు కలిగిన దాన్ని అనుభవించిన సంపదలు వేస్తామన్నదా? ఏమని సంపదలు తెలుపదేవా? అలాగే తెలుపు ఆరోగ్యం చెప్పిన చికెన్ పకోడా తినేసి ఒక్క బట్ట పడి తెచ్చినాడు. ఏమంత నాన్నమ్మ లేదా? ఏందబ్బా యాన్న పాపం సీమా కుడికి తగ్గుతుంది. ఓయ్ ఏడన్నా ఉన్నాయి. ఏడే గౌతమి నగర్ లో కథలు ఆడదాంరా. మర్చిపోయినవా? రే ఎక్కడున్నాము? ఏడున్న మేడ గౌతమి నగర్ లో. కథలు ఏడున్నాము అని మర్చిపోయినవా? నీకు తెలిసిన లేదంద్రా? నాకేమో తెలుసు. చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. నాకు తెలుసులే. నీ మగం తెలిసి పక్క బర్రెలు పడిపించి లేకుంటే మహమ్మద్రి ఎక్కడానికి ఏనుగులు, సవారు చేసే గుర్రాలు, సవాలు చేసే గుర్రములు, వండడానికి పానుపులు, వండడానికి పాలపులు, కూర్చోని కుర్చీలు, రామకృష్ణ ఖనిజములు, వైడూర్యములు, వేదిక ఆమరణ ముసులు ఎన్నో కలిగి పేరు ప్రఖ్యాతిగా ఇచ్చి చిన్నాగిరెడ్డి అని పేరు ముందు ఉన్నాడు. బాగా సంపాదించినవు రెడ్డి. వేలటానికి రాజ్యం ఎక్కువ బంగారు తగుట్లు దన్నము దాన్నము వజ్ర వైడూర నేలకు గోమేది కావన్న భూషములు అన్ని ఉన్నాయి. ఇన్నుండు కొని ఇంక మెమ్మె టమాటా చెట్లు పుర్లు కట్టిన బేదే ఎర్రక్కన్నా గబ్బురా కొడక పురి కడుతుందా? ఏమో మెమ్మే చెప్పుకుంటుంది. మధ్యాహ్నం వరకు అయితే 350, సాయంత్రం వరకు అయితే 500 ఆటో పాటికి వాళ్ళే అంటే. పురి కడుతుందా? లేకుంటే మెమ్మకు ఒక బ్యాగ్ తెచ్చికూడదు. నైటీ సబ్బుకుంటే మొదటి నాటానికి ఇంటి పరిగెత్తుంది. మొత్తం నేను వస్తా ఉండను. మా కూలోళ్ళకి 90 లేకపోతే 90 కాదు, 90 ఎప్పుడు 90ల మీదనే. 90 కదా, 90 ఎందుకు నీ బ్రతుకు మైమాడు తెలిసిన మీ అమ్మాడు ఉండేది పైన 7 తాళమెడలో ఒరుగు ఉంటారు. పైన మీ
పెట్టింటావులే ఏమే? మన 1వ తేదీ 4,000 పింఛన్ వచ్చింది కదా 3 రోజులు పైన పెట్టింటావు ఇప్పుడు వీళ్ళు అప్పుడే 3.5 తినేనా అప్పులు ఎక్కువైపోయినాయి రప్ప అప్పులు కట్టేకో ఏదిరా అప్పులు మాకెందుకు వస్తాయి పింఛన్లు సస్తంటే 1000 ముద్ర రానికి సచివాలయం కాడికి పరిగెత్తావు భీములో దుద్దమ్మంటావు వ్యాధిలీనికి దుద్దమ్మంటావు కొబ్బరిలోని పోయమంటావు నీ సావు నీకు తెలిసి 1వ తేదీ మాకెందుకు వస్తాయి మేము ఇస్తాం కానీ మేము తీసుకుంటామా మా అమ్మ కాదు పింఛన్లు వచ్చేది సో వాళ్ళ అమ్మకు వస్తాయి ఆయమ్మ కాదురా నా పెద్దమ్మక వాళ్ళమ్మ కాదంట్లే మన పొలారం తీసుకోబోతుంది వంగల్లో వాళ్ళ పెద్దమ్మ కంటే అందరి సబ్బయ్య ఇట్లా రేపు బాగుంది చెప్పరా లోకే ఎవరు లోకి నీకు పడినందుకు ఎక్కడ ఉంటారు ఎవరా ఇప్పుడు లోకేష్ అంట మీ నాయన మాట్లాడు మా నాయనే ఉన్నాడా ఏం అట్లే ఉంటే బాగుంది చెప్పరా అయ్యో చెప్పప్పా అది ఆవిడ ఏమిటో బతుకు కొడక ఎక్కువ మాట్లాడితే తీసేస్తా నీకు పని గుమ్మునుండు తీస్తా అంటే ఒక నాటికి రావు ఎన్నాళ్ళని కూర్చుంది కంప చెట్ల కింద ఊరికే 3 ప్లేట్లు పారేస్తే కంప చెట్ల కింద తీసేదిరా ఎందుకు తీస్తా అంటే ఏందనుకున్నావా మేడ మీద తలకాయి దిగబడవా మాకెప్పుడు ఇక్కడ అమ్మ చిలక మీ వాళ్ళతో దిగబడమను మీ వాళ్ళతో దిమ్మనరా రవ్వు దిగబడు ఆయమ్మ జైలలిత వస్తాను చూడు చాలా వేసుకొని తమిళనాడు ముఖ్యమంత్రి మోదీ శిలిల్లు మహాతల్లి ఆ పండ్ల కింద ఆడించేస్తుందేమో కూర్చొని కూర్చో ఎట్లయితే ఎట్లా కానీ మహామంత్రి చెప్పరా అయ్యో చెప్పబ్బా ఇప్పుడు అతను కాక కాక ఇంకొక తెలియదు ఎక్కడే ఏమన్నా తెలబడేవా సూపరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడై మాలుగుండపల్లి పాలన చేసి నాగిరెడ్డి అని పేరు ముందు ఉన్నాడు రా 33 గ్రామాలకు మున్సూపరెడ్డి అవును 66 గ్రామాలకు హక్కుదారుడు ఇంకా నువ్వు మేము పద్దనే సీతారాం కలిగి పోతాంట్రే నేను మేము సీతారాం కలిగి పోతావా ఏమో గుడ్డికాయలు ఉన్నాయి పెరుకొని వద్దామని పొగులంతా పెరిగితే 4 క్రేట్లు అవుతాయా 4.5 క్రేట్ అవుతుంది ఏమో నువ్వు మేము క్రేట్లు తగిలించుకోమ్మతంటే మాకేమి తెలుసు అన్నాడు మొత్తం లోపల గుడ్డికాయలు పెట్టి పైన బాగా తెల్లగా ఉండేట్టు పెడితే బాగుంటుంది మాకు ఏమి తెలుసురా బాగా బతాయి రేట్ అంటే బాగుంది ఆయన నువ్వు మాకు ఏమి తెలియదు రేట్ 200 పోతుందా 150 మాట్లాడదురా చెప్పు ఇంకా ఏంది నువ్వు అడుగుతాను 150 ఇంతగానేమి ఇంచులో బాగుంది చెప్పబ్బా ఇప్పుడు నేను కాక కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలుసు ఉన్నదా ఏమని సంతాన సౌభాగ్యమ తెలుపదేవా తెలుపుదనాలకు ఇచ్చి వినువురా
కోడాళ్ళ సంపద 6 మంది కోణాల సంపద 300 మంది జీతగాళ్ళు 300 మంది జీతగాళ్ళు 16 మంది బాలగాపుడు 16 మంది పాలిగాపులు పోగు నాటి ఉగలమనుకుంటున్న పోతరిట్లుగా పోతరిట్లుగా ఇళ్ళ వేళ గోవింద నారాయణ అంటూ అంటూ హరిదల సరి కబులురా మేము మీరు అవునురా నాగర దేవా మహామంత్రి ఇప్పుడు కాక